మెళ్ళో ఈ దైవశక్తి ఉన్నంత వరకు నన్నెవరూ కనీసం తాకను కూడా తాకలేరు. ఆ సంగతి నాకు జ్ఞాపకం వచ్చి గీతను చూడటానికి తన రూమ్కి వెళ్ళాను. ఈ దేశంలో పుట్టిన గొప్ప వాళ్ళందరినీ రూమ్కి తెచ్చేసినట్టున్నావు. ఎక్కడ కొన్నావు? కొనలేదు, నేనే గీశాను. పిచ్చి జోకులు వేయకండి. నువ్వు గీసావా? అద్భుతం. ఇన్ని బొమ్మలు ఇంత అద్భుతంగా గీయగలిగిన నువ్వు మరి చంద్రముఖి బొమ్మ అలా గీయలేకపోతున్నావు ఎందుకు? అదే తెలియడం లేదు. ఏ బొమ్మైనా ఒక్క రోజులో వేసేస్తాను, కానీ ఈ బొమ్మని మాత్రం ఎన్నిసార్లు గీసినా ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉంది. కళ్ళు బాగా వస్తే ముక్కు రావడం లేదు, ముక్కు బాగా వస్తే పెదాలు రావడం లేదు. వీళ్ళందరినీ నువ్వు ప్రత్యక్షంగా చూసుంటావు, లేదా వాళ్ళ గురించి తెలుసుకునైనా ఉంటావు. కానీ చంద్రముఖిని చూసావా, లేదా ఆవిడ గురించి తెలుసుకున్నావా? ముందు ఆవిడ గురించి తెలుసుకో, ఆ తర్వాత బొమ్మ గీయటం మొదలెట్టు. నీ లక్ష్యం నెరవేరుతుంది. ఏంటి? చంద్రముఖి గురించి నాకు తెలీదా? 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 ఓహో, ఆమె కథంతా తెలుసా? చంద్రముఖి నాగభైరవుడు ఎత్తుకుపోయాడు. చంద్రముఖి తన ప్రియుడు గుణశేఖరుణ్ణి రహస్యంగా కలుసుకుంది. ఆ విషయం తెలిసిన రాజు అతని తల నరికి చంపి చంద్రముఖిని సజీవంగా కాల్చి బూడిద చేశాడు. చాలా విషయాలు తెలుసుకున్నావు అన్నమాట. అంతేకాదు, ఆ రాజు గురించి ఒక పెద్ద పుస్తకం కూడా ఉంది. గురువుగారు చంద్రముఖి పుస్తకం గురించి కదా చెప్పారు. రాజుగారి గురించి కూడా పుస్తకం ఉందా?